అడ్వకేట్‌గా అనుభవం ఉన్నది. కేకే మహేందర్ రెడ్డి అంటే సిరిసిల్ల ప్రాంతంలో తెలియని వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్‌లో తెలియని వాళ్ళు ఉంటారు. సో, ప్రధానంగా ఒక ప్రత్యర్థిగా కేటీఆర్ మీద మీరు పోటీ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో, కేటీఆర్ మాటలు చూస్తా ఉంటే ఈ లొట్ట పీస్ కేసు, తుపేల్ కేసు ఈ యొక్క ఫార్ములా ఈ రేసును చూస్తా ఉంటే మీకేమనిపిస్తుంది? తుపాకీ రామన్ మాటల మాదిరి అనిపిస్తుంది. హ్మ్. ఊళ్ళలో వెనకాడ తుపాకీ రాములు అందరూ. ఆ తుపాకీ రాములకి ఇట్లనే మాట్లాడదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పొట్టకూటి కోసం అనేకమైన పిట్ట కథలు చెప్తూ వాళ్ళు పొట్టను నింపుకునే ప్రయత్నం వాళ్ళు చేసేవాళ్ళు. అట్లనే వీళ్ళు కూడా ఓ తుపాకీ రామన్ మాటలు మాట్లాడుతున్నారు. ఈ తుపేలు కేసుకు మరి ఇంత పరేషాన్ ఎందుకు? ఈ లొటపీస్ గాడు కానీ ఈ లొటపీస్ గాడు ఆ లొటపీస్ కేసు గురించి ఎందుకు భయపడతాడు మరి? ఓ తుపేలు గాడు ఎందుకని ఇవన్నీ కూడా తూటాలు దిగుతాయి వీళ్ళకు, తూటాలు. ఇలా చట్టాన్ని ఇట్లా కించపరుస్తూ మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా దీన్ని దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు ప్రజలు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ప్రధానంగా లొట్ట పీసు సీఎం, లొట్ట పీసు కేసు అంటారు. సో, ఎట్లా చూస్తారు? అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా ఈ విధమైనటువంటి భాష కావచ్చు, ఆ కేసు గురించి మాట్లాడే మాటలు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు భావదారిద్ర్యంతో ఉన్నారు వాళ్ళంతా కూడా అధికారం కోల్పోయి ఏమంటే చూడు, మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఏదైతే ప్రజలు తీర్పు ఇచ్చిండ్రో ఆ ప్రజల తీర్పుతోని వాళ్ళకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది. ఇప్పుడు కూడా ఇంకా కళ్ళు బైర్లు గమ్మినా వాళ్ళకి ఇంకేం చేయడం అర్థం కాక మతి భ్రమించిపోయి వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అవుపడుతుంది ఇవాళ లొట్టపీసు కేసు అనేవానికి నీకు ఇంత భయం ఎందుకు? ఒకడేమో తుపేలు కేసు అంటాడు, ఒకడేమో టుమ్రే కేసు అంటాడు, ఇంకొకటేమో లపూడ్ కేసు అంటాడు. ఈ లపూడ్ గాళ్ళు, ఈ తుపేలు గాళ్ళు ఇలా వాళ్ళు ఎందుకంటే అది వాళ్ళ యొక్క ఆలోచన సరళిగా అటువంటిది అన్నట్టు. అంతే వాళ్ళు అంతకంటే ఎక్కువ లపూడ్ గాళ్ళ రేంజుల్నే ఉంటారు వాళ్ళు, తుపేలు గాని రేంజుల్నే ఉంటారు వాళ్ళు, లొట్టపీసు గాని రేంజుల్నే ఉంటారు. అంటే ఆ భాష వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే లపూట్ అన్నా తుపేల్ అన్నా ఇలా లొట్టపీస్ అన్న ఏంటంటే వాళ్ళొక థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ కింద లెక్క అన్నట్టు వాళ్ళకి పనికిరాని అంటే ఈ పనికిరాని వాళ్ళకు ఈ పనికిరాని మాటలే వస్తాయి అంతకంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వినాదం ఎంత, వాళ్ళ జ్ఞానమే ఎంత, విజ్ఞానమే ఎంత. కాబట్టి వాళ్ళకి చట్టాలపైన వీటిపైన గౌరవం లేదు. ఇవాళ ఎవరిని అవమానిస్తుండే అలా ఆ లపూట్ కేసు పెట్టింది ఎవరు? మరి వీళ్ళు కేసు పెట్టిన వాళ్ళందరూ కూడా అధికారులు ఎవరైతే పెట్టిండ్రో వీళ్ళందరూ కూడా అధికారులను అగౌరవపరుస్తున్నాను. ఇలా ఈ లపూట్ కేసు తయారు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీబీలా పోలీస్ అధికారులు వాళ్ళని లపూట్ గాలంటున్నాను, వాళ్ళని లొట్టపీసు గాలంటున్నావా? అంటే చట్టాన్ని కానీ చట్టంలో పనిచేసే వ్యక్తుల పట్ల కానీ వీళ్ళకి ఎటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతూ వాళ్ళ యొక్క లోపటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోపటినేమో దడదడ కొట్టుకుంటుంది వాళ్ళకు. మీరన్న విధానం చూడవచ్చు. ఎస్ ఇవన్నీ నేనే చేసిన, నేనే ఇచ్చిన, నేనే చేసిన అని చెప్పిన వ్యక్తి ఒకప్పుడు ఈ మాటలు చెప్పిండి. అలా ఇవాళ వచ్చేవరకు ఏమైంది? నాకేం సంబంధం, అధికారులు చేసిండ్రు, అధికారులు మాట్లాడాలి, నాకేం అవసరం ఉందని ఇవ్వాలంటాను. అంటే పూటకో మాట పేటకో మాట మాట్లాడుతూ పోయే విధానంలో వాళ్ళు ఉన్నారు తప్ప ఇవాళ నేను కేసీఆర్ రక్తం నీకన్నా డౌట్ ఉందా? కానీ మీరు మహేందర్ రెడ్డి గారు ఏమంటారు? వాళ్ళు లోపల గజ గజ వణుకుతురు, భయపడుతున్నారు అంటారు. కానీ కేటీఆర్ ఏమంటున్నాడు? కేసీఆర్ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డను, కేసులకు భయపడను, చావనైనా చస్తా కానీ తలదించుకొని అంటున్నాడు. ఎట్లా చూస్తుంది? ఇప్పుడు ఆయనకేమైనా డౌట్ ఉందేమో మరి DNA టెస్ట్ చేసుకోమని చెప్పు. మేమందరం కేసీఆర్ కొడుకే అంటున్నాం కదా మేము ఆయనను. మేము కేసీఆర్ కొడుకు కేటీఆర్ అని అంటున్నాము. ఆ రక్తం వచ్చుకొని పుట్టిన వాళ్ళు డౌట్ ఉందా వాళ్ళకు? ఇలా ఆ రక్తమే అయినట్టయితే ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను? నిర్భయంగా పోయి మంచిగా బాధాప్తా ఎదుర్కోను. అంటే పోయి భయపడుకుంటా పోయి ముందుగా జనవాడ ఫామ్ హౌస్ రాగానే అందరికంటే ముందుగా నాది కాదు అనుకుంటే ముందుగా కొట్టుకుంటుంది. మళ్ళీ ఇలా ఏసీబీ కేసు రాగానే నాకేంది బాధాప్తా నేనే ఇచ్చిన, ఇది దాని అన్నిటికీ నేనే బాధ్యుని, మంచిగా నన్ను అరెస్ట్ చేస్తే పోతా, యోగా చేసుకుంటా వస్తా మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రి ఇలాంటివి. అసలు నీ విధి విధానం ఏంది, నీ మాట్లాడే విధానం ఏంది, నీకు ఒక నీతి రీతి జాతి ఉందా అని నేను అంటున్నా. అలా నీతి లేని మాటలు, రీతి లేని మాటలు, పూటకో మాట పేటకో మాట మాట్లాడుకుంటూ పబ్బం గడుపుకుంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్ళ నాయన పిట్టకథలు కట్టుకథలు చెప్పిండు. ఇవాళ మళ్ళీ ఈయన కూడా గట్లనే పిట్టకథలు కట్టుకథలు చెప్పుకుంటా ప్రజలను మభ్యపెట్టించే ప్రయత్నం చేస్తుండే. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు వీళ్ళకు సాగు దెబ్బ కొట్టిండ్రు. కొట్టిన తర్వాత లోకసభ ఎలక్షన్లో కొట్టిన దెబ్బకు వాళ్ళు ఓ 10 మైళ్ళ లోపలికి పోయిన భూలోకం. ఇక పార్టీ ఆ ఎందుకంటే టీఆర్ఎస్ అనే దానికి తెలంగాణ పేగుబంధం తెగిపోయింది. ఎందుకంటే తెలంగాణ అంటే అప్పుడు టీఆర్ఎస్ అనేది ఒకటి ఉండే వాళ్ళకు. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో ప్రజలందరూ కూడా గమనించారు. తెలంగాణ పేగుబంధం పోయిందిగా, బీఆర్ఎస్ ఎంతసేపు రాజకీయ పార్టీ అయింది కాబట్టి దీన్ని మనం చరమగీతం పాడాలి అని చెప్పి ప్రజలు దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పిండ్రు. అప్పటి నుంచి వీళ్ళకి పిచ్చి లేచింది. అలా చాలాసార్లు ఎక్కడ పడితే అక్కడ మీరే ఒక్కసారి గమనించండి శ్రీశైలం గారు,
వాళ్ళు మాట్లాడిన మాటకు పొంతనెక్కడని ఉంటుందా? ఒకటే సబ్జెక్టు పైన ఇవాళ వాళ్ళ తెలంగాణ భవన్లో ఒకటి మాట్లాడితే ఇవాళ మళ్ళీ ఇంకోటి ఏదైనా అమరవీరుల స్తూపం దగ్గరకో లేకుంటే ఇందిరా పార్క్ దగ్గరకో లేకుంటే ఇంకోటి దగ్గరకు పోయినాకో అదే సబ్జెక్టు మీద మళ్ళీ మీరు మైక్ పెడితే వేరే రకంగా మాట్లాడతాను. అంటే వాళ్ళకు దేని మీద కూడా స్పష్టత లేదు. ఆ ఉన్న 9.5 సంవత్సరాలు నేను ఇంతకుముందు చెప్పిన చాలాసార్లు దోపిడీ లక్ష్యంగా వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించండి. అలా మీరు వెనుకట చరిత్ర చదివిండ్రు. కేసీఆర్ అయితే 80,000 పుస్తకాలు చదివిండు, కేటీఆర్ అమెరికాలు చదివించిండు, చాలా పెద్ద చదివినట్టే లెక్క ఆయన. ఇప్పుడు మీ శ్రీశైలం గారు మీరు నేను గవర్నమెంట్ బలే చదువుకున్నాము. మా అన్న కెమెరామన్లు మన వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ బలే చదువుకున్నప్పుడు చరిత్ర చదువుకున్నాం మనం. గజనీలు గోరీలు కూడా మన దేశాన్ని మీద ఫ్రీక్వెంట్గా దండయాత్రలు చేసేటోళ్ళు. ఎందుకు దండయాత్రలు చేసేటోళ్ళు? మన దగ్గర బంగారాలు బాగుంటాయి గుళ్ళల్లో. కాబట్టి ఆ దండయాత్ర చేసిన తర్వాత గుళ్ళ మీద అటాక్ చేసి గుళ్ళల్లో ఉన్న బంగారాన్ని, నగలను, నట్రాలని, ధాన్యాన్ని మన రాజుల దగ్గర ఉన్న మణిమాణిక్యాలు అన్నిటి కూడా పట్టుకొని పోయేటోళ్ళు వాళ్ళు. అట్లనే ఇలా కంచే చేయమేసిన చందంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తల్లి సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ పిల్లల యొక్క ఆత్మహత్యలను ఆపాలి, తెలంగాణ తల్లుల యొక్క గర్భశోకాన్ని ఆపాలని చెప్పి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత సరే పోన్లే కష్టపడ్డాడుగా ఇంతంత దొంగతనంగానో లంగతనంగానో ఇంత కట్టపడ్డాడుగా అని చెప్పి వాళ్ళు పట్టం కట్టిండ్రు. టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. పట్టం కట్టిన తెల్లారి నుంచి నువ్వు చేసింది ఏందండి? ఇలా పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టకుండా దోపిడీ చేసినవి. ఇలా నీళ్ళని దొత్తివి, ఇలా నిధుల విషయంలో నువ్వు ఏ విధంగా మళ్ళీ చేసినావు నీ అందరికి కూడా తెలిసి, అలా ఇసుకను దోత్తివి, భూమిని దోత్తివి, చెట్టును దోస్తివి, చెట్టు మీద నాకును, పుట్టను, గుట్టను, ఆఖరికి తేనె తుట్టెను, చేపను, దేన్ని వదిలిపెట్టకుండా అన్నింటిని కూడా దోసుకుంటూ వస్తుంది. అలా దోసుకుంటూ వచ్చినావు కాబట్టి నీ అవినీతి అక్రమ పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా గమనించండి. అలా ఎందుకంటే ఏ ఆశయం కొద్దైతే తెలంగాణ ప్రజలు యువకులు ఆత్మహత్యలు చేసినారో వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు రాలే. నీ ఇంట్లో ఉద్యోగాలు తప్ప తెలంగాణ యువతకు ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలే. అలా ఇలా ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలనను అప్రజాస్వామికంగా పౌర హక్కులను ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ ఇలాని నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడారు. ప్రజలందరూ కూడా గమనించిన తర్వాత కనీసం అప్పుడన్నా నీకు బుద్ధి రావాలి కదా. ఇప్పటికి కూడా ఆ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ అహంకారం అయితే నీకు ఎక్కిందో ఇలా నీ తప్పును తెలుసుకొని ప్రజలకు క్షమాపణ అడిగి నీ అహంకారాన్ని దించుకొని మళ్ళీ నువ్వు మాట్లాడాలి వాళ్ళ. కానీ ఇంకా కూడా నీ అహంకారాన్ని కోల్పోకుండా నేను ఇంకా ఇప్పటికి కూడా నేనే యువరాజును, నేనే రారాజును అన్న చందంగా మాట్లాడితే చట్టం ముందు ఎవరు కూడా అతీతులు గారు, చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఇవాళ ఇలా కేటీఆర్ అయినా ఒకటే, కేసీఆర్ అయినా ఒకటే, హరీష్ రావు అయినా ఒకటే, రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు అయినా ఒకటే, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారైనా ఒకటే. కానీ ఇలా ఇప్పటికి కూడా ఇంకా నేను ఇది లొటపీస్ కేసు, ఇది తుపేలు కేసు, తుపేలు గాళ్ళకు లొటపీస్ గాళ్ళకు గతినే పడతాయి. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఆయన లొటపీస్ కేసు అంటుడు, హరీష్ రావు ఏమో తుపేలు కేసు అంటుడు. ఇన్ని కేసులు ఇంత చిన్న కేసు అనుకున్నప్పుడు ఎందుకు క్వాష్ పిటిషన్, లంచ్ మోషన్, ఈ కథా కార్ఖాని హైకోర్టు పోయింది, సుప్రీంకోర్టు దాకా పోయారు? అంటే నిజంగా భయపడుతున్నారు అనుకోవచ్చా? నేను ఒకటే మాట అంటానండి, ఈ లొటపీస్ కేసు, తుపేలు కేసు, టుంబ్రేక్ కేసు, లపుడు కేసు అని వాళ్ళు ఏం మాట్లాడినా కానీ నేను ఇంతకుముందే చెప్పారు, మేకపోతు గాంభీర్యం లోపలనేమో గజ 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 వణుకుతాను. వాళ్ళ నేచర్ నాకు తెలుసు కదా దగ్గరగా, వాళ్ళ నేచర్ ఏందో నాకు తెలుసు చాలా దగ్గరగా. ఇవాళ పైన ఇప్పుడు భయపడ్డట్టుంటే ఇవాళ కార్యకర్తలు ఆల్రెడీ చాలా మంది కార్యకర్తలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు, పార్టీ లేదనుకుని వెళ్ళిపోయారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడే తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ వాదులు కానీ ఎవరైతే దాంతో కలిసి పనిచేసినారో, మమేకమై పనిచేద్దాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంతకుముందు చెప్పాను మీకు, నేను పేగుబంధం దిగిపోయిందని. ఇలా ఏమున్నా ఎవరున్నా రాజకీయ బంధం ఉన్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు. ఇలా నేను చెప్పిన ఒక మాట చెప్పిన, చాలాసార్లు చెప్పిన నేను, ఈ రాష్ట్రాన్ని అలీబాబా 40 దొంగల మూట మాదిరి ఒక మూట ఏర్పడ్డది ఇక్కడ. దానికి అధినేత ఎవరంటే కేటీఆర్. ఆయన ఇక్కడ దోసుకుంటాడు, మండలాలలో కానీ జిల్లాలో కానీ వాళ్ళందరూ కూడా దోసుకుంటారు. ఇలా ఆ దోపిడీకి ఎవరైతే విచ్చలవిడిగా దోపిడీ చేసినారో వాళ్ళు మాత్రమే ఏమన్నారు చూడు, తిన్నరే ఉంది అలవాలని అంటారు చూడు తెలంగాణలో. ఇక వాళ్ళ తినడానికి వీళ్ళకి అలవాటు ఇచ్చింది కదా, ఎంగిలి మెతుకులు తినిపారేసిన బొక్కలు తినుకుంటూ ఉన్నారు కదా కొంతమంది కార్యకర్తలు అంటే వాళ్ళు. పాపం వాళ్ళు ఈయనకు అందుబాటులో ఉన్నారు తప్ప తెలంగాణలో ఈయన అరెస్ట్ చేసిన, ఈయన ఒకవేళ ఈయన నిరూపించబడి ఏసీబీ ఈయన యొక్క చేసిన 55 కోట్ల కుంభకోణం ఏమైతే ఉందో దాన్ని నిరూపించినట్టయితే అరెస్ట్ చేసినా కానీ దీని నుంచి పట్టించుకున్నట్టు ఇవ్వలేరు. ఎందుకంటే చాలాసార్లు నిన్న మనం కూడా పేపర్లు మీరేం పట్టించుకోరంటారు. ఆయన కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులంతా కూడా రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోతుంది కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే. అక్రమ అరెస్ట్ ఇది, ఎక్కడ కూడా నిజమైనటువంటి అరెస్ట్ కాదు, ఎక్కడ అవినీతి జరగలేదని చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పుడు
అవినీతి కన్నా అంటే దోపిడీగాళ్ళకి అవినీతినే పుట్టి పెరిగిన వాళ్ళకి అవినీతి గురించి తెలుస్తా అండి. ఇప్పుడు పందులు ఎప్పుడు మురికి కాలంలోనే పండిపోలుతాయి. అది వాటికే సుగంధ ద్రవ్యం మరి పడుతుంది. సుగంధ మంచిగా ఏదో మంచి పన్నీర్లు నీళ్ళు తాగి నేను స్నానం చేస్తున్నాను అవి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.